హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వింజమూరులో శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి వారి తిరణాలు అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ డే అంకురార్పణతో అయితే స్టార్ట్ అవుతుంది. శంకరప్ప గుడి నుంచి కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుమ్మరి వాళ్ళ ఇంటి దగ్గర కుండలు తీసుకొని మళ్ళీ గుడికి వస్తారనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, డే 1 అంకురార్పణ ఎలా జరిగిందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వీడియోనైతే చూడండి. చూడు, పిల్లలు వేస్తారు ముగ్గులు. నువ్వు కూడా వేస్తావా రేపు? ఎలాంటి ముగ్గులు వేస్తావు మరి? विश्वे देवादिवोदनामि देवी विश्वे देवादयमेरयत्वं महाआस्ते अग्निर्मन्यं विदनुदं पुरस्ताभं यज्ञमश्विनाभा बृहस्पतिर्देवानापुरुषोत्तमाय नमः दोक्षयाय नमः नारदमाय नमः नारायणाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः अक्षतान् समर्पयामि
ఈశానాధిపతయే నమో నమః తేన దేవా పవిత్రేణ ఆత్మానం పునదేశదా తేన సహస్రదారేణ పావమాన్య పునంతమా ప్రాజాపత్యం పవిత్రం శతోధ్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదా వయం భూతం బ్రహ్మణే మహేంద్రస్య దేవానాప్రాదో సమస్తనాభ్యో నమో నమః ఓం బ్రహ్మదేవానాం పదవేం కవీనాం ప్రాణామేషాం సేనాదుర్గానాదిస్వేదవదానా సామ పవిత్ర మధ్యే దరేభన్నా ఓం ఖం బ్రహ్మణే నమః గచ్చ పురుషోత్తమాయ నమః దోక్షయాయ నమః నారసింహాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః రయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. దివ్య సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజు స్వామివారికి ఈరోజు అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందుకు పూర్వానుసారంగా రేపటి రోజున బ్రహ్మదేవుడై ఒక గరుత్మంతుడికి ధ్వజస్తంభం దగ్గర దేవతాహ్వానం ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా పూర్వాంగభూతం అంటే అందరికంటే ముందు రోజు మనకందరికీ కూడా ఆ యొక్క చెన్నకేశవ స్వామి వారు ఆహ్వానాన్ని పిలిచడానికి ఆయన యొక్క చూపుడు వేళ్ళు కుడి హస్తమునందున దినదినాభివృద్ధిమానంగా వెదుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సుదర్శన పెరుమాలని ఏం చేపి చేసుకొని ఆ యొక్క సుదర్శన పెరుమాలని మనకి గ్రామానుసారంగా ఆచార వ్యవహారాలు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ యొక్క గ్రామానుసారంగా ఈ రోజు మనకి ఇక్కడ కుమ్మర వీధికి వేయించేపు చేసినటువంటి వాడై ఆ స్వామిని ఆహ్వానాన్ని మన్నించి మన అందరి కోసం ఆ చెన్నకేశవ స్వామి తరపున ఆయనకు ఉన్నటువంటి సుదర్శన పెరుమాలను వచ్చి ఈ రోజున ఈ యొక్క శుభ ఆహ్వానాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అంకురార్పణ అనేటువంటి విధంలో అంకురాలకు అధిపతి చంద్రుడు సాయంకాలమునే ఆ యొక్క అంకురార్పణ చేయాలి. అందుకే ముందుగా మనం ఒక మేధిని అంటే ఒక మట్టిని ఒక భూదేవిని ఆవాహన చేసుకొని ఆ యొక్క మట్టిని తీసుకెళ్లి ధాన్యములు నవధాన్యాలు వడ్లు మొదలు కాగలిగినటువంటి 9 నవధాన్యాలతో కూడినటువంటి వాడి అవన్నీ కూడా ఆ మట్టిలో ఇత్యాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకొని ముందుగా ఈ యొక్క పాలికలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు ముగ్గురిని కూడా ఆవాహన చేసుకొని ఆ యొక్క పాలికలకు అధిపతి పాలిక అని అంటారు. వాటిని సంస్కృతంలో మనం ఎలా అయితే మూకుళ్ళు అని పిలుస్తామో వాటికి పాలికలు అని కూడా మరొక నామధేయం. ఆ యొక్క పాలికల్లో ఆవాహన చేసుకొని ఈ 9 రోజులు ఏ విధంగా అయితే ఆ యొక్క దేవాలయంలో మనం చేస్తున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా అయితే మొలకలు ఎత్తుతాయో మన యొక్క గ్రామంలో కూడా అదే విధంగా పాడి పంటలు అన్ని కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. కనుక ఈ యొక్క 9 రోజులు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు 8/4/2025 మంగళవారం అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లో రేపటి రోజున ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ ఉంటుంది. 9/4/2025 బుధవారం ఉదయం ధ్వజారోహణ, సాయంకాలం శేషవాహనం ఉంటుంది. 10/4/2025 గురువారం పొన్నమాను సేవ, అలాగే 11/4/2025 శుక్రవారం సాయంకాల సమయమునందున హనుమంత సేవ, 12/4/2025 శనివారం గరుడ సేవ, 13/4/2025 ఆదివారం స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగే 14/4/2025 సోమవారం స్వామివారికి రథారూఢుడై రథోత్సవం ఉంటుంది. 15/4/2025 మంగళవారం స్వామివారికి వసంతోత్సవం ఉంటుంది. అలాగే పార్వేట స్వామివారు యొక్క రాజ్యాధికారాన్ని ఏలటానికి పార్వేట ఉత్సవానికి వెళ్తారు. మన యొక్క గ్రామ ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారు అశ్వవాహనుడై బయలుదేరుతాడు. 16/4/2025 బుధవారం రోజున స్వామివారికి సాయంకాల సమయనందున ఏకాంత సేవ ఉంటుంది. ఈ యొక్క తిరుకల్యాణం ఆహ్వాన మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క
నవాన్నిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు మన అందరి తరపున స్వామివారి తరపున మనకి ఈ యొక్క సుదర్శన పెరుమాళ్ళు వచ్చి వేంచేసి స్వామివారి యొక్క ఈ 9 రోజులు మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్తలు గణపం శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, వ్యవస్థాపక ధర్మకర్తలు శ్రీ గణపం వెంకటరమణారెడ్డి గారు, కార్యనిర్వహణాధికారి శాంతయ్య గారు మరియు ఈ యొక్క గ్రామ ప్రజలు భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లకి కృపకు పాత్రలు అవుతారని స్వామివారి తరఫున మేమందరం కూడా వేడుకుంటున్నాం. ఈ 9 రోజులు కూడా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రేపటి రోజున ఉదయం స్వామివారికి గరుడ ప్రసాదం నివేదన చేస్తారు. సంతానం కలగనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉదయం టిఫిన్ చేయకుండా ఒక గ్లాస్ పాలు తాగి దంపతులు ఇద్దరు కూడా వస్తే ఉదయం 9 గంటలకి గరుడ ప్రసాదం ఇస్తారు. ఆ యొక్క ప్రసాదం స్వీకరించినటువంటి వాళ్ళకి తప్పకుండా మనలో ఉన్నటువంటి గర్భదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం చేత పుత్ర సంతానాన్ని కానీ స్త్రీ సంతానాన్ని కానీ పొందుతారు. ఓం నమో చెన్నకేశవాజ. ఏడుకొండలవాడ వెంకటరమణ ఫస్ట్ డే అంకురార్పణ అయితే ఇలా జరిగిందనమాట. కుమ్మరి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చిన కుండలు పూజ చేసి తీసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నారు. నెక్స్ట్ డే వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి.